ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న పదాన్ని నిజం చేస్తూ శేర్లింగంపల్లికి సంబంధించిన బీఆర్ఎస్ యువ నాయకుడు మారుబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆటో కార్మికులకి సంబంధించి ఒక మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. నా వెనక మీకు చాలా చక్కగా ఆటో కార్మికులంతా కనిపిస్తున్నారు. వాస్తవానికి నేను కూడా ఒక ఆటో డ్రైవర్ కొడుకునే. చాలా సంతోషం అనిపించింది ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత. కాకి షర్ట్లు కనిపిస్తున్నాయి. కాకి షర్ట్లు పంపిణీ చేయడంతో పాటు ఆటో డ్రైవర్లకు అవసరమైన ఇన్సూరెన్స్ కానివ్వండి, రకరకాల సమస్యలు ఉంటాయి ఆటో డ్రైవర్లకి. ఆ సమస్యల పరిష్కారం దిశగా నా అడుగు ఉంటుంది అని చెప్పి మారుబోయిన రవి యాదవ్ ముందుకొచ్చారు. సరే, ఆయన ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క నాయకుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనతో పాటు ఆటో కార్మికులంతా ఉన్నారు, ఆటో అన్నలు ఉన్నారు. పలకరించే ప్రయత్నం చేద్దాం. చాలా చక్కగా కాకి షర్ట్తో కనిపిస్తూ ఉన్నారు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఈ షర్ట్లు వేసుకొని డ్రైవింగ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఎట్లా అనిపిస్తుందన్న ఈరోజు ఈ కార్యక్రమం? మాకు చాలా సంతోషంగా ఉందన్న. మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా ప్రెసిడెంట్ గారు రవికుమార్ అన్నని ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే మాకేందంటే, మాకు పోలీస్ వాళ్ళతోని డ్రెస్ లేదని అది లేదని మాకు ఇబ్బంది కలిగకుండా ఉండడానికి మన రవణ గారు మాకు డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా యూనియన్ ప్రెసిడెంట్గా అన్నని ఎన్నుకోవడం జరిగింది. మాకు ఏది ప్రమాదవశాత్తు మాకు ఏమి జరిగినా అన్న సొంత డబ్బు ఖర్చు పెట్టి మాకు 5 లక్షల ఇన్సూరెన్స్ కార్డులు గిట్ట చేయించారు. అన్న మాకు ఈ విధంగా సహాయం చేయడాన్ని మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆటో డ్రైవర్లకు ఏ ఇబ్బంది కలగకూడదని అన్న మాకు సొంత డబ్బులు ఖర్చు చేసి డ్రెస్సులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మాకు యూనియన్లు అనేది డిఎల్ఎఫ్, IIIT, HCU డిపో యూనియన్ల తరఫున అన్నను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారా? ఇప్పటికే చేపిస్తానని హామీ ఇచ్చారా? చేపిస్తానని హామీ ఇచ్చిండ్రన్న. మాకు అన్న మీద నమ్మకం ఉన్నది. మాకు ఖచ్చితంగా చేయిస్తారు. మేము అందుకొరకే అన్నని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వాస్తవానికి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా తక్కువ మంది నాయకులు తీసుకుంటారు. మనం కూడా సహకరించాలి. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం కూడా సేఫ్ డ్రైవింగ్, ప్యాసింజర్లను సేఫ్గా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త కుర్రోళ్ళు, ఇతర రాష్ట్రాల కుర్రోళ్ళు కూడా ఆటో డ్రైవర్లు అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కొంత క్రమశిక్షణ అనేది అవసరం వాస్తవానికి. అందుగురించే మేము యూనియన్ పెట్టి యూనియన్ ద్వారా అందరికీ తెలియజేస్తామన్నా. మన ఆటో యూనియన్కు ఏ చెడ్డ పేరు రావద్దు, మేము ఇలా డ్రైవింగ్ చేయాలని మేము అందరంకు మా యూనియన్ మెంబర్స్కి అందరం చెప్పడం జరిగింది. అందరికీ కౌన్సిలింగ్ గిట్ట ఇవ్వడం జరిగింది. మేము అలాంటి డ్రైవింగ్ ఏం చేయము. మేము ఆటోలో ఎంత లిమిట్ ఉంటుందో అంతే ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా గిట్ట రవాణా చెప్పడం జరిగింది. మనం ఇంత ఇచ్చేస్తున్నాం కానీ మన వల్ల ఎదుటి మనిషికి ఏ ప్రాబ్లం రాకూడదు. అలా ఉంటే నేను ఎంతవరకైనా మీతో వస్తానని రవాణా చెప్పడం జరిగింది. అందుగురించే మేము రవాణా మాట మీద నిలబడతామని హామీ ఇస్తాం. కాకి షర్టే మీకు ఆత్మ గౌరవం. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు కాకి షర్ట్లు పంపిణీ చేశారు రవి గారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఐడెంటి కార్డులు అవన్నీ చేపిస్తున్నాడు. అందుకే మాకు ఆనందంగా ఉంది. యూనియన్ ఉండటం వల్ల మీ బలం పెరిగినట్టే వాస్తవానికి. మాది HCU యూనియనే. మాకు ఏ విధమైన చాలా విషయాలల్లో మాకు సాయం చేస్తాడు అన్న రవణ. ప్రతి ఒక్క విషయమైనా పోతే ఏదన్నా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందుకే మనతో పాటు రవి గారు ఉన్నారు. చాలా గొప్ప కార్యక్రమం అన్న ఇది. వాస్తవానికి ఆటో డ్రైవర్లని పట్టించుకునే వాళ్ళు, ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే లీడర్లు చాలా తక్కువగా ఉంటారు. అడపదడప జరుగుతూ ఉంటాయి. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపిస్తానని మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా HCU డిపో, ఇన్ఫోసిస్, IIIT మరియు DLF ఈ యొక్క ఆటో యూనియన్ అందరి సభ్యులు కూడా మా యొక్క బీఆర్ఎస్కు అనుబంధ సంస్థ ఏర్పడి మాకు ఒక మంచి బలాన్ని ఇచ్చిందని కూడా ఒక తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ రోజులు చూస్తుంటే మాకే బాధేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కొడతా ఉన్నాడు. ఎందుకంటే ఫ్రీ బస్ అని అదని పెట్టేసి, సరే ఫ్రీ బస్ పెట్టండి, పెట్టి ఏం చేయాలంటే వీళ్ళకి కొద్దిగా ఆటో ఛార్జీలు అనేవి పెంచాలి. అది కాకుండా వీళ్ళ పుట్ట మీద కొడుతూ వాళ్ళకి ఈరోజు చాలా ఎంత ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని చదివించాలన్నా, ఇల్లు గడుపుకోవాలన్నా, చేయాలన్నా ఎంత ఇబ్బంది ఉంటుంది. కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా యొక్క MRI ఫౌండేషన్ తరఫున వీళ్ళకి పూర్తిగా సహకారాలు అందిస్తామని చెప్పేసి, పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. మా MRI ఫౌండేషన్ నుంచి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మా కుటుంబ సభ్యులందరికీ, మా ఆటో యూనియన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నెరవేర్చి
ముందు ముందు వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఎంఆర్వై ఫౌండేషన్ స్టార్ట్ చేసి అతి తక్కువ సమయమే అవుతుంది, అతి తక్కువ కాలమే అవుతుంది. చాలా సేవా కార్యక్రమాలు కొన్ని మీడియాను పిలిచి చేస్తూ ఉన్నారు, కొన్ని మీడియాకి తెలియకుండా కూడా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలే వాస్తవానికి ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయాలు పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఆటో కార్మికులకి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు ముందు ఉండాలి, మీ ట్రస్ట్ సేవలు కొనసాగాలి. ఖచ్చితంగా 100%. ఎందుకంటే మేము ఒక 22-23 ఏళ్ళ సంది కూడా మేము చాలా సేవాకారం చేసాం. కాకపోతే ఏంటంటే అందరి పెద్దల సహకారాలు ఏంటంటే మనం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని చేస్తే బాగుంటుంది మనకి. ఎందుకంటే మనకు మన అందరికీ కూడా మనం చేసే కార్యక్రమం కూడా తెలియాలి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు చాలా చేసాము కానీ అది తెలియకుండా కొంతమంది రాజకీయ నాయకులు మనని అనగదొక్కారు. మనం చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా తెలిసినే బాగుంటుంది. ఎందుకంటే ముందు ఇంకా చేసే కార్యక్రమం కానీ ఇప్పుడు చేసే కార్యక్రమం తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఒక ఫౌండేషన్ ఉంటే ఈ ఫౌండేషన్ తరపున వీళ్ళకు సాయం చేస్తారని చెప్పేసి వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఫౌండేషన్ ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీ ఫౌండేషన్ నుంచి మాకు సహకారాలు కావాలని అడగడం ఉంటుంది, బాగుంటుంది. ఉత్తగా అడిగితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు మీరు అన్నట్టుగా మేము ఏ కార్యక్రమం సరే మా ఎంఆర్ఐ ఫౌండేషన్ తరఫున ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండి ప్రతి ఒక్కరికి ఆటో యూనియన్ సభ్యులు కావచ్చు, ఇంకా వేరే ఉంటాయి కదా, అన్ని యూనియన్లకు కూడా మేము అండగా ఉండి మా యొక్క ఎంఆర్ఐ ఫౌండేషన్ తరఫున మా బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా అండగా ఉండి వాళ్ళకి నిలుస్తామని చెప్పి ఏ కార్యక్రమం కూడా వాళ్ళకు సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. అండ్ చివరిగా రాములు గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మా నాన్న కూడా విజయవాడలో ఇప్పటికీ ఒక ఆటో డ్రైవరే. సో వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కార్యక్రమం ఇదని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రధానంగా ఈరోజు తెల్లారు లేస్తే ప్రతి ఇండస్ట్రీలో కానీ ఇళ్ళల్లో పని చేసుకోవడానికి కానీ మహిళలు బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకు మినిమం వేజెస్ ఎవడు ఎక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే గొంతెత్తే నాయకుడు కనిపించట్లే. కాబట్టి రవి గారిని గొంతెత్తే నాయకునిగా ఇక్కడ తయారు చేయాలనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్లో కానీ కూలినాలు చేసుకునేటోళ్ళ చిన్న ఫ్యాక్టరీలో కానీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడ చేసిన మహిళలకు మినిమం వేజెస్, ఈఎస్ఐ, పిఎఫ్ వచ్చేటట్టు వీరి ఆధ్వర్యంలో మేమందరం కూడా ముందెళ్ళి ఆటో కార్మికులకు ఇన్సూరెన్సు, ఆటో కార్మికులకి వాళ్ళకు కూడా ఈఎస్ఐ, వాళ్ళకు కూడా అన్ని సమస్యలు కార్మిక చట్టాల ద్వారా ఏవైతే మనకు పొందుపరిచిన చట్టాల ప్రకారంగా అమలు చేయించడానికి నడుము కట్టి పనిచేస్తామని తమరి ద్వారా మేము తెలియజేసుకుంటాం. సో ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లిలో ఆటో డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం అనుకోవచ్చు. మారుబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సరే, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ ఎంఆర్వై ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల సమస్యలపైన కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి రవి యాదవ్ గారు చెప్తూ ఉన్నారు. ఏదైతే వీళ్ళకి ఇచ్చిన హామీ ఉందో ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇక్కడ డిఎల్ఎఫ్ కానివ్వండి, మన బస్ డిపోకి సంబంధించి అక్కడ ఒక యూనియన్ ఉంది. ఈ యూనియన్లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఖచ్చితంగా అండగా నిలబడతానని చెప్పి రవి యాదవ్ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి.